సార్ ఏపీ లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఉచ్చు బిగుస్తుందని చెప్పి అంటే కొద్ది రోజుల్లోనే ఆయన అరెస్ట్ కాబోతున్నారని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు ఆయన వెనకాల ఉండే సెక్రటరీలు కానీ కార్యదర్శులు అంటే గవర్నమెంట్ అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా రీసెంట్గా 2 రోజుల కిందట అరెస్ట్ అయ్యారు. అంటే కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి గారు కూడా అరెస్ట్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళు నోరిప్పితే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్తారంటున్నారు. మరి ఏం జరుగుతుంది అంటారు? మీ అభిప్రాయం ఏంటి? తప్పు చేశారు అని ఖచ్చితంగా నిరూపించగలిగితే జైలుకి వెళ్తారు. అయితే ఏంటంటే ఇక్కడ ఎక్కువ అనుమానాలు రావడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి గత 5 ఏళ్ల పాలనలో కూడా ఈ మద్యం అమ్మకాలు కూడా ఎక్కడ యూపీఐ పేమెంట్లు జరగలేదు. డైరెక్ట్గా క్యాష్ తీసుకోవడం జరిగింది. దానివలన ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. అలాగే ప్రభుత్వం కూడా ఈ అనుమానాలని బేస్ చేసుకొని వాళ్ళు ఎంక్వైరీ మొదలుపెట్టి ఇప్పుడు ఈ అరెస్టులన్నీ జరుగుతున్నాయి. ఒకవేళ నిజంగా గనక ఈ మద్యం అమ్మకాల్లో స్కామ్ జరుగుంటే మరి ఎక్కువ మంది ప్రజల అభిప్రాయం జగన్ గారు అరెస్ట్ అవుతారని అనుకుంటున్నారు. మరి అది ఎంతవరకు సఫలీకృతం అవుద్దో మరి ప్రభుత్వం వాళ్ళు చేసే కార్యక్రమాల్లో జగన్ గారిని అరెస్ట్ చేయడానికి కక్షపూరితంగా చేస్తున్నారా లేకపోతే నిజంగానే స్కామ్ జరిగిందా అనేది మరి వాళ్ళు నిజానిజాలు నిగ్గు తేల్చి అప్పుడు ముందుకెళ్తే బాగుంటుంది. కానీ కక్ష చర్యల్లో భాగంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయకూడదు నా ఉద్దేశం. అయితే అది నిజంగా జరుగుంటే కనుక ఖచ్చితంగా ఎవరు తప్పు చేసినా మొత్తం ఒకటే. కాబట్టి అంటే ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసిన అంటే గతంలో విజయసాయి రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని కీలకమైన కేసుల్లో గతంలో జైలుకి వెళ్ళొచ్చారు. ఆయనే బయటకు వచ్చి లిక్కర్ స్కామ్లో మీకు ఏ ఆధారాలు కావాలన్నా సాక్ష్యాధారాలతో నేను అప్పచెప్తానన్నారు. అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు పార్ట్నర్ విజయసాయి రెడ్డి గారు ఇలా చెప్పడంతో అది నిజమని తేలుతుందంటారా? మొన్నటి వరకు విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉన్నారు. కాబట్టి ఒకవేళ ఆయన బయటకు వచ్చి ఇప్పుడు నిజాలన్నీ బయట పెడతానని అంటే అవి కనుక వాస్తవాలు అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు మరి జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. ఆయన్ని తొందరలోనే అరెస్ట్ చేస్తారని మరి మీడియా ద్వారా కానీ లేకపోతే ప్రజలు కానీ ఎంతోమంది ఎక్కువ మంది అనుకుంటున్న మాట జగన్ గారు అరెస్ట్ అవుతారని. మరి అదే కనుక జరిగితే తొందరలోనే మరి ఆయన అరెస్ట్ అవుతారేమో. ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే ఏపీ లిక్కర్ స్కామ్ అనేది ఇప్పుడు వరకు దేశంలో ఎక్కడా జరగనంటే స్కామ్ అంటున్నారు. అంటే 3,500 కోట్ల స్కామ్. గతంలో మనకి ఢిల్లీ లిక్కర్ స్కామ్ అనేది దాదాపుగా 150 కోట్లు 250 కోట్ల లోపు ఈ మధ్యలోనే జరిగింది. దానికి మాజీ ముఖ్యమంత్రి కూతురు గారు కవిత గారు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు కూతురు కవిత గారు అరెస్ట్ అయ్యారు. మరి ఇప్పుడు ఏపీలో దాదాపుగా 20% ఎక్కువ, 20 రెట్లు ఎక్కువ. అంటే ఈ స్కామ్ కంటే కూడా ఆ స్కామ్ అనేది చాలా పెద్దది. దేశంలో ఇప్పటివరకు అటువంటి స్కామ్ జరగలేదు అంటున్నారు. మరి ఆ స్కామ్లో ఎటువంటి ఆధారాలు బయటకు వస్తాయంటారు? జగన్మోహన్ రెడ్డి గారికి ఫైనల్గా రాజకీయ భవిష్యత్తు ఏంటంటారు? అదేనండి నేను చెప్తున్నాను కదండి. ఖచ్చితంగా కనుక ఇవి ఆధారాలతో నిరూపించగలిగితే జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయ భవిష్యత్తు అనేది ప్రశ్నార్థకమే. కాకపోతే ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్న విధానం బట్టి అది కరెక్టా కాదా లేదా అనేది ఇంకా ప్రభుత్వాలు అధికారులు తేల్చాలి. ఆ విషయాలు ఇప్పుడు మనం ఏమీ మాట్లాడలేం కదండి. రేపు జరగబోయే విచారణలో ఏదైనా తేలుతుంది. అంటే ఇప్పటికీ 49 మందిని విచారించారు, 7గురు అరెస్ట్ అయ్యారు. చాలా కీలకంగా మారింది, పెద్ద దుమారమే రేపుతుంది. మరి ఈ కేసులో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి ఇబ్బందులు కానీ లేదంటే ఎటువంటి చర్యలు ఉంటాయంటారు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే మాత్రం నిరసనలు పెద్ద ఎత్తున జరుగుతాయి. ఎందుకంటే గత 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన, ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చారు ఆయన. దానివల్ల చాలామంది ఏంటంటే లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ని వాళ్ళు జీర్ణించుకోలేరు. ఒకవేళ ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశపూర్వకంగా చేశారని ఆధారాలతో సహా బయటకు వస్తే అప్పుడేమన్నా ప్రజలు ఇదవుతారేమో, కానీ లేకపోతే తిరుగుబాట్లు అయితే మొదలవుతాయి. కాకపోతే ప్రభుత్వం ఏదైనా కూడా నిష్పక్షపాతంగా ఏ కక్ష సాధింపు లేకుండా దర్యాప్తు చేసి నిజాన్ని నిర్భయంగా బయటికి ప్రజలకి మీడియాకి అందరికీ వెల్లడించి కరెక్ట్గా ఇది దీంట్లో కనుక స్కామ్ జరిగిందని అనిపిస్తే వారిని అరెస్ట్ చేయడంలో ఎటువంటి ఇది లేదు. ఎందుకంటే చట్టం ముందు ఎవరైనా ఒకటే. అంటే నిజానిజాలన్నీ ఉంటే ఖచ్చితంగా తప్పు చేస్తే జైల్లో పెట్టమంటారా?
మరి తప్పు చేస్తే ఖచ్చితంగా ఎవరినైనా జైల్లో పెట్టాలి కదండి. ఎవరినైనా జైల్లో పెట్టాల్సింది తప్పు చేస్తే. అది గతంలో చంద్రబాబు నాయుడు గారిని అయినా అవనండి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారిని అయినా అవనండి. నీతి నిజాయితీల్లో మన భారతదేశంలో నెంబర్ 1 ఉన్న పవన్ కళ్యాణ్ గారు అయినా తప్పు చేస్తే ఆయనే అన్నాడు. పవన్ కళ్యాణ్ గారు నన్నే పట్టుకోండి, నన్నే పెట్టండి జైల్లో అన్నట్టుగా గతంలో మాట్లాడారు పవన్ కళ్యాణ్ గారు కూడా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేసినా చట్టం ముందు అందరూ ఒకటే కాబట్టి ఆయన కూడా అరెస్ట్ చేయడంలో తప్పే ఉంటుందండి.